పాలినామియల్స్ అనేవి ఆల్జీబ్రాలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ చాప్టర్లో మనం అసలు పాలినామియల్ అంటే ఏంటి, దాని డిగ్రీ, జీరోస్ అండ్ వాల్యూస్ గురించి నేర్చుకుందాం. గ్రాఫ్స్ ద్వారా జీరోస్కి జామెట్రికల్ మీనింగ్ ఎలా వస్తుందో చూద్దాం. తర్వాత జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్షిప్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి డిఫరెంట్ పాలినామియల్స్ని ఎలా డివైడ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఇన్ఫినిటీ మ్యాథ్స్ స్టూడియో. మీ ప్రణయ్ సార్తో మ్యాథ్స్ జర్నీకి ఒక పవర్ఫుల్ స్టార్ట్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే టాపిక్ పాలినామియల్స్, 10th క్లాస్ నుండి 3rd చాప్టర్. ఈ చాప్టర్ని let's divide into 4 parts. The 4 parts are, you can see on the screen, introduction, geometrical meaning, relationship and division algorithm. So ఇక్కడ ఈచ్ పార్ట్ ని మనం మళ్ళీ సబ్ టాపిక్స్ గా డివైడ్ చేసుకుందాం టు మేక్ అవర్ సెల్ఫ్ కంఫర్టబుల్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ 4 పార్ట్స్ చేస్తే అందులో ది 4 పార్ట్స్ ఆర్ వాట్ ఆర్ పాలినామియల్స్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్, వాల్యూ ఆఫ్ పాలినామియల్ అండ్ జీరో ఆఫ్ ఎ పాలినామియల్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి geometrical meaning of zeros of a polynomial is nothing but graphical representations of linear polynomial, quadratic polynomial and cubic polynomial. Next, the third one, relationship between zeros of both quadratic polynomial as well as cubic polynomial ni manam third part lo chusedam. Finally, fourth part is divided again into 4 parts for our convenience. So in that we'll see quadratic polynomial divided by linear, cubic divided by linear, cubic divided by quadratic and biquadratic polynomial divided by quadratic polynomial. So the whole 3rd chapter polynomial is divided into 4 parts for our convenience and better understanding. After every completion of one part we'll see exercises. Exercise 3.1, exercise 3.2, 3.3 and 3.4. At the end of every part we'll solve all exercise problems step by step so that we understand the concept clearly. All right, so without further delay we'll jump into the first part, that is introduction. The very first topic in our introduction is nothing but what are polynomials. According to the definitions given in algebra, the polynomial definition is like this: a polynomial in variable x is an algebraic expression containing the sum of a finite number of terms. Each term is in the form of a x power n for any real number a and a not equal to 0. And here n is any whole number. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తే కొన్ని నేను హైలైట్ చేశాను డిఫరెంట్ కలర్స్తో. ఎక్స్ అని, ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అని, ఏఎక్స్ పవర్ ఎన్, రియల్ నంబర్, ఏ నాట్ ఈక్వల్ టు 0, హోల్ నంబర్ ఎన్. దీస్ ఆర్ ది కీవర్డ్స్ దట్ ఆర్ టు బి రిమెంబర్డ్. ఓకే, సో లెట్ us decode this definition. పాలినామియల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. అందులో ఏముంటాయి? కొన్ని ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఫైనైట్ అని అంటే కౌంటబుల్, మనం కౌంట్ చేయగలిగినన్ని టర్మ్స్ మాత్రమే ఉండాలి. సో ఆ టర్మ్స్ ఏ ఫామ్ లో ఉండాలి? ఏ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉండాలి. ఆ ఏ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉన్న టర్మ్స్ లో ఏ అంటే ఏంటి? అది ఏదైనా ఒక రియల్ నంబర్ అయి ఉండాలి. ఉంటే సరిపోతుందా? లేదు. ఆ ఏ అనేది 0కి ఈక్వల్ గా ఉండకూడదు. ఉంటే ఏమవుతుందో మనం ముందు చూద్దాం. అండ్ ఈ ఎన్ ఎక్స్పోనెంట్ అనేది హోల్ నంబర్ అయి ఉండాలి. ఇలా ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేయగలిగిన ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని మాత్రమే పాలినామియల్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ డిఫరెంట్ కలర్డ్ టర్మ్స్ ని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చిన్న చెక్ చేద్దాం మనం. ఎగ్జాంపుల్, పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అని అంటున్నాడు కాబట్టి ఎక్స్ లోనే మనం పాలినామియల్ ని రాయాల్సి ఉంటుంది. అండ్ ద టర్మ్స్ మస్ట్ బి ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ పవర్ ఎన్. ఏ అనేది రియల్ నంబర్ ఉండాలి కాబట్టి చూడండి, 2x³ అనేది ఒక టర్మ్. చూడండి, ఏఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉన్నట్టేనా? ఏ అంటే 2,
ఎన్ అంటే హోల్ నంబర్. సో ఏఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉండింది కాబట్టి ఇది ఒక టర్మ్. నెక్స్ట్ -3x², ఇది ఏఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉందా లేదా చూడాలంటే -3 అనేది రియల్ నంబరే, ఎన్ ప్లేస్ లో ఉన్న 2 కూడా హోల్ నంబరే కాబట్టి ఇది కూడా ఏఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లోనే ఉంది. అండ్ దేర్ ఆర్ 2 టర్మ్స్ విచ్ ఆర్ కౌంటబుల్ కాబట్టి ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్. వీటిని ఏం చేయమంటున్నాడు, సమ్ చేయమంటున్నాడు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తున్నాను. సో 2x⁻³ ప్లస్ ఇంటూ మైనస్ 3x². సో ఇక్కడ ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఫామ్ అయ్యింది. అండ్ దిస్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ కంటైనింగ్ ఓన్లీ 2 టర్మ్స్ విచ్ ఆర్ ఫైనైట్ అండ్ ఈచ్ టర్మ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ పవర్ ఎన్. మళ్ళీ ఏ ఈజ్ నథింగ్ బట్ అ రియల్ నంబర్. వై? బికాస్ 2, 3 ఆర్ రియల్ నంబర్స్ ఓన్లీ. ఇంకా ఎన్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ 3, 2లు కూడా హోల్ నంబర్సే కాబట్టి ఇక్కడ ఇచ్చిన అన్ని కండిషన్స్ ని 2x³ - 3x² అనే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దీన్ని మనం పాలినామియల్ అని అనొచ్చు అన్నమాట. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. సో చదవడం ఎలా చదువుతాం? పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x³ - 3x² అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ఎ పాలినామియల్. ఆల్ రైట్, ప్రస్తుతానికి పాలినామియల్ డెఫినేషన్ ని మనం డీకోడ్ చేసాము. ఇప్పుడు చిన్న చెక్ చేద్దాం. 2x⁻4 - 3x³ ప్లస్ 2x⁻³ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియలా కాదా అన్నదానికి కాస్త అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. నంబర్ 1, 2 అండ్ 3. ఎస్, 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ చెక్డ్. అన్ని వేరియబుల్ ఎక్స్ లోనే ఉన్నాయి చెక్డ్. అన్ని టర్మ్స్ ఏఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లోనే ఉన్నాయి చెక్డ్. ఏ అనేది రియల్ నంబరేనా? 2, 3, 2 ఇవన్నీ రియల్ నంబర్సే. ఓకే, ఏ నాట్ ఈక్వల్ టు 0నా? ఎస్, 2, 3, 2 ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇవన్నీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయినాయి. కానీ ఇక్కడ ఎన్ అనేది హోల్ నంబర్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. ఎన్ ఎక్కడ ఉంది? ఎక్స్పోనెంట్స్. 4 హోల్ నంబర్, ఎస్. 3 హోల్ నంబర్, ఎస్. కానీ ఇక్కడ -3 ఈజ్ నాట్ ఎ హోల్ నంబర్. ఇక్కడ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ రాసినటువంటి 2x⁻4 - 3x³ ప్లస్ 2x⁻³ అనే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇక ఎప్పటికీ పాలినామియల్ అయ్యే ఛాన్సే లేదు. దిస్ ఈస్ నో మోర్ పాలినామియల్ అన్నమాట. ఇలా ఇచ్చిన ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియలా కాదా అన్నది చెక్ చేయడం. ఓకే, ఇప్పుడు చిన్న క్వశ్చన్ రాస్తాను ఇక్కడ, దాన్ని మీరు అనలైజ్ చేసి పాలినామియలా కాదా అన్నది ఒకసారి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. యువర్ క్వశ్చన్ ఈస్ √2 x⁵ minus 1/2 x² plus 0.5 x⁵. This one is a polynomial or not? మీ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ముందుగా let us see the definition. If p of x is a polynomial in variable x, again then the highest power of x in p of x is called degree of the polynomial p of x. అసలు ఏం అర్థం కాలేదు కదా? ఓకే, నో ఇష్యూస్. ఇక్కడ మ్యాథ్ కి భయపడే రోజులు పోయాయండోయ్. ఇక నుండి కంట్రోల్ మన చేతుల్లోనే. లైక్ ది వీడియో అండ్ డోంట్ స్కిప్ ది వీడియో. చలో, లెట్ us decode the definition of degree of polynomial. ముందుగా p of x అనే పాలినామియల్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. p of x is equals to 3x² plus 2x plus 2. చూడండి, ఇక్కడ కేర్ఫుల్ గా చూస్తే
This is a polynomial in variable x and it is having 3 terms 1 2 3. ఇందులో డెఫినేషన్ ప్రకారం హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క పవర్ ని మాత్రమే అబ్జర్వ్ చేయాలండోయ్. ఇగో ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్. సార్ మరి ఇక్కడ ఎక్స్ లేదే అని మీరు అనుకోకండి. దీన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చుకొని కాస్త అనాలిసిస్ చేద్దాం. 2 అనేది మీకు కనిపిస్తా ఉన్నది. సరదాగా 2ని 2 into 1 రాసుకోవడంలో తప్పేం లేదు కదా సుమా. ఓకే, సో 2 into 1ని కూడా మనం 2 అని అనుకోవచ్చు కదా. ఆల్జీబ్రాలో ఈ 1ని మనం ఎనీథింగ్ రైజ్డ్ టు ది పవర్ 0 అని రాసుకోవచ్చు కదా. ఏ పవర్ 0నే కాదు, ఎక్స్ పవర్ 0 అని కూడా రాసుకోవచ్చు. ఎక్స్ రైజ్డ్ టు ది పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1 అకార్డింగ్ టు ది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. కాబట్టి ఈ 1 ప్లేస్లో నేను ఎక్స్ పవర్ 0 రాసేస్తున్నాను. సో 2 into 1 కాస్త 2a కాబట్టి 2ని 2 into x పవర్ 0 అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ 3x² ప్లస్ 2x పవర్ 1 ప్లస్ 2x పవర్ 0 అని కాస్త రీమేక్ చేశాను అంతే. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ మాత్రమే కావాలి. ఇక్కడ ఎక్స్ కి పవర్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ కి పవర్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ కి పవర్ 0 ఉంది. సో పవర్స్ ని పక్కన రాసేస్తే 2, 1, 0 ఇది ఒక పవర్ స్టార్. జోకండోయ్ చూద్దాం. ఇందులో 2, 1, 0 ఈ మూడిట్లో ది హైయెస్ట్ పవర్ ఈజ్ నథింగ్ బట్ 2. సో హైయెస్ట్ పవర్ 2 కాబట్టి ఈ మొత్తానికి పవర్ స్టార్ ఎవరండోయ్ 2 కదా. సో దిస్ 2 ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్. అంతే. సరదాగా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తారా? చూద్దాం. ఇక్కడ 2x ప్లస్ 3x పవర్ 7 ప్లస్ 2 పవర్ 8x². ఇప్పుడు మీరు ఈ పాలినామియల్ కి డిగ్రీ ఎంతో ఆలోచించి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ ని డ్రాప్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. డెఫినేషన్ ముందుగా, if p of x is a polynomial in x and if k is a real number, then the value obtained by substituting x is equal to k in p of x is called the value of p of x at x equal to k and is denoted by p of k. చాలా లెంగ్తీగా ఉంది అనుకోకండి, చాలా ఈజీ. ముందుగా మనకు p of x అవసరం పడుతుంది. చాలా చిన్నది తీసుకుందాం ఈసారి. 2x ప్లస్ 4 తీసుకుందాం. సో ఇట్ ఈస్ అగైన్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x. ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ మనకు కావాల్సింది k. k ఈస్ నథింగ్ బట్ ఎనీ రియల్ నంబర్. మీకు ఏ రియల్ నంబర్ మనసులోకి వస్తే ఆ రియల్ నంబర్ని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ నేను సరదాగా k ఈజ్ ఈక్వల్ టు 3ని నేను అజ్యూమ్ చేసుకున్నాను అంతే. ఓకే, బికాస్ k ఈజ్ రియల్ నంబర్ గివెన్ ఇన్ ది డెఫినేషన్ అండ్ 3 ఈజ్ ఆల్సో ఏ రియల్ నంబర్ కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దట్ వాల్యూ మస్ట్ బి సబ్స్టిట్యూటెడ్ వేర్ x ఈక్వల్ టు k అనే వాల్యూని p ఆఫ్ x లో సబ్స్టిట్యూట్ చేయాలి. అసలు సబ్స్టిట్యూషన్ అంటే ఏంటిదో నేను చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది 2x కదా, 2x రాశాను. సబ్స్టిట్యూషన్ అంటే x బదులు 3 రాయడం. ఓకే, సో x బదులు 3 రాయాలి అంటే x ని తీసి x ప్లేస్ లో 3 రాయాలి. రాస్తే ఏమైపోయింది? 23 అయిపోయింది. ఏమండోయ్, ఇది కరెక్టే అంటారా? సారీ, ఇది తప్పు. ఎందుకు అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. 2x అంటే ఆల్జీబ్రాలో 2 into x అండోయ్. ఓకేనా?
సో ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ అనే సింబల్ హైడ్ లో ఉంటుంది, అంటే దీన్ని ఇన్విజిబుల్ మ్యాథమెటిక్స్ అని కూడా అంటారు. ఇది మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి ఇన్విజిబుల్ మ్యాథ్ గురించి చిన్న లాజిక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాటిని చూసేయండి. సో 2x అని అంటే 2 ఇంటూ ఎక్స్, కాబట్టి ఇక్కడ ఎక్స్ బదులు 3 రాయాల్సి ఉంటుంది. సో 2 ఇంటూ 3 కాబట్టి 6 అయిపోతుంది. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. సో విల్ గో బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. 2 ఇంటూ 3 ప్లస్ 4. 2 ఇంటూ 3 is 6 ప్లస్ 4. 6 ప్లస్ 4 is 10. ఇప్పుడు 2x ప్లస్ 4 అనే పాలినామియల్లో ఎక్స్ కి బదులు 3ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 10. కాబట్టి దీన్ని మనం p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాస్తాం. ఇక్కడ 3 ఎందుకు వచ్చిందండి? x ఈక్వల్ టు 3 కాబట్టి ఎక్స్ కి బదులు 3 రాస్తున్నాం అంతే. సో 10 ఈజ్ ది వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఇఫ్ x ఈక్వల్ టు 3 అన్నమాట. ఇది కన్క్లూజన్. ఇలా మీరు పాలినామియల్ యొక్క వాల్యూని కనుక్కునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ సరదాగా ఒక క్వశ్చన్ డ్రాప్ చేస్తాను, మీరు దాని వాల్యూ కనుక్కొని కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. క్వశ్చన్ ఈస్ 2/3 x పవర్ 2 ప్లస్ 1/2 x. ఇది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు అయితే ఫైండ్ ది పాలినామియల్స్ వాల్యూ ఇఫ్ x ఈక్వల్ టు -2. x ఈక్వల్ టు -2 అయితే p ఆఫ్ x వాల్యూ ఎంత అవుతుందో సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్రస్తుతానికి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే జీరో ఆఫ్ ఏ పాలినామియల్. అసలు జీరో ఆఫ్ ఏ పాలినామియల్ డెఫినేషన్ ఏందో చూద్దాం. ఎనీ రియల్ నంబర్ k is said to be a zero of a polynomial p of x if p of k is equal to 0. ఇది ఇంచుమించు వాల్యూ ఆఫ్ పాలినామియల్ లాగే ఉంటుంది, కానీ వాల్యూ 0 అని ముందుగానే చెప్పేస్తుంది. అదేందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ p ఆఫ్ x ని మనం 2x ప్లస్ 4 అని అనుకుందాం, మునుపటి ఎగ్జాంపులే. ఇక్కడ మీరు చూడండి, 2x ప్లస్ 4 అనే పాలినామియల్లో x కి బదులుగా ఏ నంబర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ అంతా 0 అయిపోతుంది అన్నది కాన్సెప్ట్. అలాంటి వాల్యూని మీరు కాస్త ఆలోచించండి. అదిగో వచ్చేసింది. ఏంటి? సింపుల్. -2ని అక్కడ దింపారనుకోండి, చూడండి, 2 ఇంటూ -2 ప్లస్ 4. 2 into -2 is -4 and here we have +4. -4 plus 4 is nothing but 0. చూసారా? x కి బదులు -2ని ఇక్కడ డ్రాప్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ అంతా 0 అయిపోయింది. కాబట్టి ఏ వాల్యూని x కు బదులు పంపిస్తే ఆ పాలినామియల్ 0 అయిపోయిందో ఆ నంబర్ని మనం జీరో ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 4 అని పిలుస్తాం. సో ఇక్కడ 0 ఏంటి? -2 అన్నమాట. అంటే సింపుల్ గా మనం p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోతుంది అంటారా? అంతే. సో దిస్ ఈజ్ వాట్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఇంత ఈజీగా ఉంటుంది. సో మీకోసం ఒక చిన్న క్వశ్చన్, దీని 0 కనుక్కునే ప్రయత్నం చేయండి. 2x - 6 ఈ పాలినామియల్ యొక్క 0ని కనుక్కొని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఇది ఇవాళటికి ఇంట్రొడక్షన్ విత్ 4 సబ్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మళ్ళీ దాని మీద
ఇంకొక వీడియో చేసే ప్రయత్నం నేను చేస్తాను. అందాక దిస్ ఇస్ ప్రణయ్ కుమార్ signing off. If you like this video, share to your friends and classmates, subscribe to my channel. Thank you so much.